అలరెడు అర్చన కోసమని అలరెడి మనమున వచ్చి తిని అంజలి గై కొన వేడి తిని హర హర శంభో మహదేవా. పూజకు పూవే నా తనువు, పూచిన పూవే నీ కరుణ. ప్రబంధయుగంలో శృంగారమయమైనటువంటి కావ్యాలతో ఉన్న సందర్భంలో భక్తి ప్రధానంగా రచన చేసినటువంటి సాక్షాత్తు కర్ణాటాంధ్ర సార్వభౌముడు ఆముక్తమాల్యద లాంటి మహాకావ్యాన్ని విరచించిన శ్రీకృష్ణదేవరాయల చేత ప్రశంసింపబడినటువంటి, అతని కవిత్వాన్ని అతులిత మాధురీ మహిమ కలది అని చెప్పి ప్రశంసించినటువంటి దూర్జటి కవి తన కావ్యంలో భక్తి ఒకరి సొత్తు కాదని, ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు, ఒక బోయవాడు ఎవరైనా సరే నిర్మలమైనటువంటి భక్తితో తరిస్తారు అని చెబుతూ, పూర్వజన్మలో రాజుగా ఉండి బంధువులందరినీ సంహరించడానికి పూనుకుని యుద్ధరీత్యా రక్తాన్ని చిందించినటువంటి అర్జునుడు మరుజన్మలో బోయ కన్నప్పగా జన్మించి నీచయోనిలో చెందినటువంటి వాడైనా సరే మోక్షం పొందినటువంటి కథ. దీన్ని నేను ఎరుకవాని ఎరుక అని పేరు పెట్టి కాళహస్తి కన్నప్ప కథని నేను మలచాను. అది తెలుగు సాహిత్యాన్ని అభిమానించి దూర్జటి కవిత్వాన్ని మెచ్చేటటువంటి రసజ్ఞులందరికీ ఆస్వాదయోగ్యం అవుతుందని అది వినిపిస్తున్నా. అతడు స్తుతమతి కదా, అంటే అందరినీ అందరూ పొగడరు. ఒకరి బుద్ధి పొగడదగినది అని ఎప్పుడు అనిపించుకుంటుందంటే సమాజానికి మంచి విషయాన్ని అందించి, సమాజానికి ఒక భక్తిలోనైనా ఒక చక్కని పరిపాలన తీరులోనైనా సందేశాత్మకంగా ఉండి బోధించేటటువంటి చక్కని కవితలు రాసినవాడు 10 కాలాల పాటు ఆస్వాదయోగ్యమైనటువంటి రచననిచ్చినటువంటి కవిగా రాణిస్తాడు. అటువంటి కవి దూర్జటి. అతడు చెప్పిన కన్నప్ప కథని నేను ఇలా వినిపిస్తున్నాను. ఓ శర్వా, చంద్రమౌళి, విజయశీలి, మహేశ, పార్వతీపతి, నీవు సర్వజ్ఞుడవు. ఈ భూమిపై నిన్ను తలచేవేళ ఎవడునూ తాను అన్నీ తెలిసిన వాడిని అనుకోలేడు. నీ పాదపద్మములను అర్చించిన ఆ కిరాతుడు కన్నప్ప ఒప్పైన తీరున నా ఎదలో నాట్యమాడాడు. నా నయన కమలాలలో నిన్నే నింపుకొని భావించి ప్రీతిగా నిన్ను సేవిస్తాను. అదే నాకు పండుగ, ఆనాడే నాకు పండుగ అంటూ నేను ఇలా ప్రారంభించి ఉడుమూరు వర్ణన చేస్తున్నాను. అతను ఉడుమూరు బోయపల్లె. అది లేలేత వెలుగులు జగమంతయు పరుచుకుంటున్నవి. ఉడుమూరు ఊరంతయు కోడి కూతలతో కోకిల రాగాలతో పరవశిస్తున్నది. ఆ ఉదయకాలము అరుణరాగరంజితమై భగవానుని దర్శనము పొందిన భక్తుని వలె ఉన్నది. సూర్యుని పొడుపును కనిన తల్లి ప్రాచి ముఖ వికాసము వలె, ఆమె ఎదలోని పులకరింత వలె ప్రకృతి అంతయు పుష్ప పరిమళాలతో విచ్చుకొన్నది. అది ఇంకనూ శిశిరమే, ఫాల్గుణమాసం 2వ పక్షం. ఆ ఉడుమూరులో చెట్ల తోపులతో కళకళలాడే శ్రీరామునికి లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాల వంటి ఒక చక్కని ఇల్లు. ఆ ఇంటి ముందు ఇల్లు అలుకుతూ ఒక పెద్ద ఇల్లాలు తందే తన కుమారుని, తన కలల పంటైన తిన్నని కనులారగాంచుచూ ఏవో ఆశీస్సులు పలుకుతూ కబుర్లు చెబుతూ ఇల్లు అలుకుచున్నది. ఆమె చిన్ననాటి తలపుల దొంతరలు వ్యాపించినవి. తిన్నని పుట్టుక, అతని పిల్లయాటలు తందె నిండు టెదలో అలలలా నింగిలో మబ్బులలా కదలాడినవి. అది పొత్తపినాడు, కిరాతులకు ఆటపట్టది. అందు లోకంలో ఎక్కడా లేని వింత కొలిపెడి విపిన వస్తువులు లభించే ఉడుమూరు అనే పల్లె. దాని శోభను వర్ణింపగా 1000 నోళ్ల ఆదిశేషునకు జ్ఞాననేత్రముతో భాషించు భవానీపతికైనను తరము కాదు. అచ్చటి చెంచెతలు చిత్రలీలలు కలవారు. ఏనుగు కుంభస్థలములలోని ముత్యములు వారికి రేగుపళ్ల వంటివి. ఆణిపూసలు వారికి ఊడుగు పండ్లకు ఈడైనవి. గంధసార అగురు కాష్టములు వారింటికి వంటకట్టి ఎలపాటివి. వారి వైభవమట్టిది. వారెంత ఐశ్వర్యాతిశాయిలో అంతటి ఆడంబరరహితులు. ఎట్లనా పట్టుచీరలు కట్టే భాగ్యమున్నా పారుటాకులు కట్టడం వారికి భారం కాదు. విందైన వంటకాల వైభవం ఎంతయున్నా వారు వన్యధాన్యము వల్లము అనరు. మణిభూషణాలు ఎన్ని ఉన్నా ఎర్రని గురువిందలను కాదనరు. పూతీగ ఉయ్యాలను కాదని మంచి తూగుమంచములను మెచ్చరు. కులధర్మములను వేడని సహజ వృత్తి గల శబర కులము వారిది.
అఖిల విభవాభిరామమైన ఆ ఉడుమూరికి అధీశ్వరుడు నాథనాథుడు. తన విక్రమముచే సింహములను శిక్షించు విచక్షణ అతని గరిమ. తన భుజబలముచే అడవి ఏనుగులను లొంగదీసినవాడు. తన జవముచే లేడి దంపతులనెన్నిటినో ఖండించిన యశము అతని సొత్తు. తన ప్రతాపముచే వేటలాడి విపిన భూమిని కొల్లగొట్టు దుర్వారుల గర్వములను అపహరించినవాడు. అట్టి నాథనాథుడు అరణ్య భూనాథుడై మించినాడు. ఆ భూనాథుని భార్య తందే. శివునికి పార్వతి చందమున అంగానువర్తి అయిన అర్ధాంగి. ఆ తందే చివురుబోని. మల్లెల మొల్లల క్రిందుసేయు మెల్లని నవ్వు ఆమెకు భూషణము. ప్రాణేశ్వరుని కౌగిలియే ఆమెకు ఆనందదాయి. ఆమె పలుకులు అమృతపు సరస్సులు. వారి సుఖజీవన పర్యవసానముగా శివకరుణావశమున ఆమెకు నెల తప్పినది. శివభక్తిపూర్వుడైన తనయుడు ఆమెకు జన్మించు నిదర్శనములు అప్పుడే కాననైనవి. ఆ లేమ తిన్నని గర్భమున ధరించు కాలమున సింహ గజ వ్యాఘ్రముల చంపగామించినది. చంపగామించినది. ఆ అబల కొండలదాపున గల జలపాత సైకత వేదికలలో శివుని దర్శించుటకు కాంక్షించినది. ఆ ఇంటి చంద్రశేఖరుని గంగాజల శీకరములలో స్నానమాడగోరినది. ఆ భవును మంచి చవిగల పందిమాంసమును దొప్పలలో పెట్టి ఆ భవునకు అర్పింప కోరినది. నల్లకలువలన నేత్రాలతో ఆ అంబుజాక్షి నీలగళుని అర్చనము చేయగోరినది. ఆమెకు పుట్టబోవు శిశువు లక్షణములన్నీయును ఆ గర్భవాసమునందే ఆమెలో అట్లు గోచరములైనవి. కొంతకాలమునకు గృహోచిత కృత్యములు ఆచరించుటయే ఆమెకు శ్రమ అయినది. బిడ్డనుగను సమయము సమీపించినది. శుభముహూర్తమున శివభక్తి మునుపైన శిశువును ఆమె కనుగొన్నది. ఆ బిడ్డనికి బొడ్డు కోసిరి, భూతి పూసిరి. ఆ పాపనికి నీళ్లు ఆర్చిరి, చిట్టాముదము పెట్టిరి, పానుపు మీద పవళింపజేసిరి. శివుడు జ్ఞానప్రసూనాంబధ్యానము చేయుచున్నట్లు సుఖ సుషుప్తిలో ఉన్నాడా శిశువు. కొన్నాళ్లకు లోకవ్యాపారము చూడ ఇంపగు రీతి కనువిచ్చి చూచినాడు. అతనిని లాలించుట తల్లిదండ్రులకు ముదమైనది. అతని నవ్వులో శివభక్తి లేని జగము పట్ల ఎగతాళి గోచరించింది. అతడు ముద్దుటడుగులతో నేలను తాకగా మోహబంధమును తెగదన్నినట్లయినది. అతడు పాన్పుపై పొరలుట సంసార విముఖుడైన సన్యాసి సత్వమును కూడినట్లయినది. అతడు ఒద్దికగా కూర్చుండుట శ్రేయోరాజ్య సింహాసనమున కూర్చుండునట్లయినది. భూమినంతనూ తడవి వెదుకు ఆ బాలుని ఆటలో ఈశ్వరతత్వమును మణిని అన్వేషించు జాడ గోచరించినది. మన్మథ ధ్వంసనావసరమున ముందడుగు వేయు కాలకంఠుని లీల అతని తప్పటడుగులలో గోచరించినది. ఇట్లు బాలలీలలతో శివతత్వ సమున్మిషితుడగు ఆ బాలునికి ఆనందకందిత హృదయారవిందులైన ఆ తల్లిదండ్రులు తిన్నడని పేరుంచిరి. అతని పేరు తిన్నడు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నమాట. తిన్ననికి జలకములు ఆడించి విభూతి పూసి గుంజలతో మేఖల కట్టి నెమలి రెక్కలతో సందిలిదండలు సవరించి కన్నుగవకు కాటుకను తీర్చి తాయెత్తు కట్టి ఆ శబర సంతతి అంతయు మురిసి మెరిసెను. ఇక ఆ తిన్నని బాల్యక్రీడలా అమేయములు. అతడాడలేని ఆట లేదు. అతని ఆటకు అలరు ఆ ఉడుమూరంతయు నటరాజు నాట్యమునకు పులకరించు కైలాసవేది అయినది. అతని ఆటలలో పరవశించిన ప్రమథగణములై శబర సంతతి సంతత ఆనందవారిధి నొలలాడింది. చుక్కలబోలు ఆ శబరగణములోని బాలురందరూ చంద్రుని వెన్నెలతో క్రీడించిన రీతి తిన్నని క్రీడా వినోదములలో తలతళలాడిరి. ఆ ఉడుమూరంతయు శరత్కాలపు రేయి వినువీధి సొగసు గోచరించింది. వేలెడంతలేని తిన్నడు 1000 విద్యల దొర అయినాడు. ఆ వీరబాలమూర్తి సొగసు చూడ కోదండరాముని సొగసు చూచి మురిసిన కౌసల్యాదశరథుల రీతి తందే నాథనాథులు మురిసిరి. ఈ రీతి తిన్నని బాల్యలీలలో తందె హృదయాకాశములో మబ్బుల వలె తేలియాడినవి. ఆ ఇంటి ముందు ఒక బావి. ఆ బావి గట్టుపై ఏవో కూనిరాగాలు తీస్తూ నోరు పుకిలిస్తూ ఆవలిస్తూ ఆకాశం వైపు చూశాడు తిన్నదొర. రెపరెపలాడే రెక్కలు భయాన్ని సూచిస్తూ ఉండగా ఒక పావురం ఆ బావిగట్టున ఆగింది. అంతలో చంద్రుని కబలించుటకు వచ్చే రాహువు వలె ఒక డేగ ప్రళయకాల ప్రభంజనము వలె ఆ పావురం దాపునకు వస్తున్నది. చావు వెరపుతో పావురం వేగం పుంజుకొని నింగికెగసినది. అన్నన్నా పిట్టలు చేజారిపోనాయి అని ఆ ఫలాన ఆ రెంటినీ పట్టవలనని బావి ప్రక్కనున్న మావి కొమ్మకు తగిలించిన ధనువు తూణీరాలను అధాటున అందుకొని తిన్నడు. అమ్మా ఏటకెళ్తున్నా అని మాట అనేసి పరుగు లంకించుకున్నాడు. ఆ తల్లి పాపం కనుచూపు మేర దాటినా తన మాట పట్టింపే లేని కొడుకుకై ఇలా అంటున్నది. తిన్నా, డేగకి పావురం తిండిరా, దానిని తరుముకు వెళ్తోందిరా,
రెంటినీ సంపరాదురా అని అంటూనే ఉంది. తిన్నని వినికిడి డేగాపావురముల రెక్కల చప్పుడుపై ఉంది. అమ్మ మాట పరాకైనది. వినువీధి విహంగములు వెంటాడిన తిన్ననికి వేసటనే మిగిల్చాయి. ఆ రోజంతయు పరుగే పరమార్థమైందతనికి. అంతలో శివుని మెడలోని గరళపు ఛాయ వలె చీకటి అలుముకొన్నది. ఆ చీకటిలో వెన్నెల రేడు కాసేపటికి పొడుపుకొండ పానవట్టంలోంచి జ్యోతిర్లింగం వలె ఉద్భవించినాడు. చీకటి అంతయు ధూపపు ధూమం వలె ఉన్నది. సముద్రమంతయు అభిషేకం కొరకు దేవగణాలర్పించిన జలము వలె ఉన్నది. ఆ దేవతలు మింటియందు వెలిగించిన దీపాల కాంతి వలె వెన్నెల విస్తరించింది. ఆ వెన్నెల విస్తరిలో కవులు కవనపు భోజనము, రాగరసమగ్నులు రాగమధువును అమర్చుకొని శివాలాపములు చేయుచున్నారు. దేవతలు ఏరి తెచ్చి పూజ కర్పించిన మందార, గులాబీ, మల్లె, సన్నజాజి, గన్నేరు ఇత్యాది సుమ సంతతి వలె చుక్కలు అమరినవి. చీకటికి ఆవల, పెంజీకటికి ఆవల ఏకాకృతి వలె చందమామ వినువీధిని వెన్నెలనే దయను పంచుతున్నది. జగమంతయు ఆ దేవదేవుని దయలో తలమునకలై లీలానిద్రా వివసమవుతోందా వేళ. తిన్ననికి అలసట అధికమై ఆ రేయి వెన్నెలలో నిద్ర ముంచుకొచ్చింది. కలలో కైలాసం ధవళ కాంతులనినే పున్నమి నాటి రాత్రి వలె వెండికొండ తళతళ మెరుస్తున్నది. ఆనంద తాండవం సాగుతున్నది. ఎల్ల ఎడల మౌనగీతం వలె ఓంకార నాదము నినదించుతున్నది. దానికి అనుబంధముగా నారదుడు శంకరాభరణ రాగము ఆలపిస్తున్నాడు. గొనబైన ఉదరాన లలిత లయలను చూపుతూ ప్రమథగణములకు లాస్యము నేర్పుతున్నాడు బొజ్జ గణపయ్య. అది విద్యల విందవుతున్నది లోకమునకు. పార్వతీ పరమేశ్వరులు గణపతి ఆటను చిరునవ్వుతో చిద్విలాసంగా చూస్తున్నారు. అంతలో వెండికొండ కదులనారంభించింది. ఏదో నాదము దూరం నుండి వినరాగా అది పార్థుని కంఠస్వరంగా పరమశివుడు పోలిక పట్టాడు. పార్వతీ అని తన అర్ధభాగం వైపు కనుసైగ చేశాడు. మొగని సన్నను మీనాక్షి గైకొన్నది. మనము సన్నద్ధం కావలెను. పార్థునికి ఈనాడు ప్రతాప పరీక్ష. వేషం మార్చుము, కిరాత రూపం గైకొనుము. ఈ కిరాత రూపమే మరుజన్మలో అతనికి మోక్షకారణం అవుతుంది. మన మూకాసురుడు వరాహం అవుతాడు. మనం వెంటాడుతూ వెళ్ళవలెను అని పరమేశ్వరుడు అనగానే వేషములు మార్చి కైలాసవాసులు కిరాత రూపములలో వెల్లడైనారు. నాగభూషణాలు కానరావు, అవి పూసల దండలైనవి. తలలో గంగమ్మ లేదు, అది తలపులోనికి జారింది. నెత్తిని నెలరేని తావున నెమలి ఈక అమరినిది. నిప్పు కంటి నెలవున నిదురవోయిన బొట్టు కాంతుల నీనుతున్నది. వడలి బూదిపూతకు మారు పులితోలు వలువ ఒప్పినది. జగముల స్థితిలయములకు కారణమైన ఎరుక మదినిగల శివుడు మరుజన్మలో ఎత్తబోయే ఎరుక వేషము అర్జునునికి చూపించవలెనా అన్నట్లు ఎరుకలవాడైనాడు. పార్వతి ఎరుకతైనది. ప్రమథగణములన్నయూ అదే వేషములో చుట్టూ సిద్ధమైనారు. తిన్నడు కలగంటున్నాడు. ఉడుమూరంతయు ప్రమథగణముల రూపంలో బయలుదేరినట్లు అనిపించింది. ఆ కళ అతనికి పూర్వజన్మను కరతలామలకంగా చేస్తున్నది. కలలో కాననైన ఆ కరకు కంటి వానిని కన్న తిన్నడు తన్మయమై వెన్నెల రేణిని వినీలాకాశంలో కన్న చిన్న శిశువు వలె కన్నప్పగించి ఏమగునా అని విస్మిత చిత్తుడై చూస్తున్నాడు. ఆ స్వామి వెంట మినుకు మినుకుమనే తారల వలె ప్రమథగణములు, తళుకు తళుకుమనే సప్తర్షుల వలె పార్వతి, నంది, భృంగి, వీరభద్రుడు, గణపతి, కుమారస్వామి కదలాడుతున్నారు. ఆ స్వామి చల్లని వెన్నెల వెదజల్లే నెలరేడైనను తనదైన తెగువ, తనదైన వేషం అతనిలో గోచరిస్తున్నాయి. ఆ ఎరుకల స్వామిని చూచి తనను తాను చూచినట్లు తలపు ఆనంద తరంగములతో ఉరకలు వేస్తున్నది. అంతలో సుదూరాటవిలోంచి పంచాక్షరీ మంత్రము ప్రాణప్రదముగా ఓంకారనాదానుసంధానమై శంకరాభరణ రాగంలో శ్రావ్యముగా వినిపిస్తున్నది. ఒక రాజర్షి. అతడెవరు? అంతా తన కళే. ఆ కనులలో తీక్ష్ణత, గురితప్పని గూఢత. అతడే అతడే అర్జునుడు, పాండవ వీర యశోధనుడు. పట్టు విడువక డేగాపావురములను తరుముకు వచ్చిన తిన్ననికి తనను తాను దర్పణములో చూచుకున్నట్లు అనిపించినది. ఏవో పూర్వజన్మ స్మృతులు. ఆ తలపులో తన రూపు పార్థునిగా కాననైనది. అది కురుక్షేత్ర రణరంగం. పార్థసారథి అయిన కృష్ణుడు గుర్రములను మోదించి తాడించుచున్నాడు. ఎటులైన పార్థునికి జయముని ఇయ్యవలనని ఆ వేణుధరుని వినోదం. భీష్మునిపైకి ఉగ్రంగా కుప్పించి లంఘించే ఆ దృశ్యము అర్జునునిగా రథముపైనున్న తిన్ననికి చేతోమోదమెలర్పజేసింది. అంతలో ఒక వేదనా తరంగం మదికడలిని పెళ్ళుబికింది. బాంధవులు, మిత్రులు, మేనమామలు అంతయు సంబంధీకులే.
రక్త సంబంధీకులతో రక్తం చిందించలేక అల్లాడాడు ఆ అర్జునుడు. వారితో యుద్ధం చేయజాలని అశక్తత ఆవహించింది. అర్జునుడు నిలువునా నిస్సత్తువతో నీరైనాడు. పార్థసారథి గమనించినాడు. అంతవరకు కథన రంగంలో గుర్రాలను కథను త్రొక్కించిన అతనిలో ఒక మనోనిశ్చలత. ఆ మనసులో పాలకడలిలో తుంపరలు చల్లగా సేదదీరుస్తుండగా వేణుగానము చేయు లీలామనోహరునికి రాధను అలరింపజేసే రాగం కాదు ఇప్పుడు అనిపించింది. అర్జునుని కర్తవ్యనిష్ఠుని చేయవలెను. ఉపనిషత్తులను గోవులన్నిటినీ పిదికాడు. పార్థుని దూడను చేశాడు. గీతాగానం చేశాడు. ఆ గీతాగానములకు మోహితుడైన అర్జునుడు నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాత్మయ అచ్యుత సితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ అన్నాడు. మందారమూలమున మదనాభిరాముడైన ఆ దేవదేవుని సాయుధ్యమిమ్మని వేడినాడు. సఖుడని ఏదేదో పలికాను, నీతో ఆటలాడాను, వేళాకోళం చేశాను, అన్నీ క్షమించు అని వేడుకొన్నాడు. సఖేతిమత్వా ప్రసభం యదుక్తం క్షమస్వ సర్వం మమ దేవదేవా. అర్జునా, నీవు నా భక్తులలో శ్రేష్ఠుడవు, జిజ్ఞాస కలవాడు. అందువలన ఈ జన్మలో వేదాంత బోధకు అర్హుడైనావు. కాని నీ మనసు తర్క వితర్కములతో కూడినది, భగవత్ప్రాప్తికి అర్హము కాదు. మరుజన్మాన బోయకులాన నీవు కన్నప్పగా జన్మించి నిర్మలమైన అంతరంగము కలిగి నిశ్చల నీరమున ప్రతిబింబము స్పష్టంగా కాననైనట్లు భగవత్ సాయుధ్యమునకు అర్హుడవగుదువు. పాశుపతాస్త్ర సముపార్జన సమయాన నీకు దర్శనమిచ్చిన పరమశివుడు నీ భక్తిని పరీక్షించి మోక్షకారకుడగును. శరీరవాంఛ కూడా లేని నిర్మలమైన అంతరంగము గల నీవు ఆ జన్మలో శివసాయుధ్యము పొందుదువు అని కృష్ణుడు అంతర్హితుడైనాడు. శివునికి తనకును అభేదము అమరిక చెప్పినాడు. తిన్ననికి ఈ కళ అంతయు చిత్రమైనది. నేను అర్జునుడనా, నాకు శివసాయుధ్యమా అని ఆశ్చర్యానందములతో అతని తనువు పులకితమైనది. అంతలో తనలోని జిజ్ఞాసను ఇనుమడింపజేయు విధముగా ఒక జటాధారి వీణాపాణి అయి తిన్ననికి కాననైనాడు. అతడు తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కర చారు రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. తంత్రీ ప్రకర్షతో మధురనాదమును ఉద్భవింపజేయచు తిన్ననికి వింతగొలిపినాడు. ఏం సామి, ఏ ఊరు తమది అన్నాడు తిన్నడు కుతూహలంగా. ఏ ఊరని ఏముంది, త్రిలోక సంచారిని, నారాయణ నామస్మరణంతో ముప్పూటలా గడిపే ద్రెమ్మరిని. నీవు తిన్నడివి గదు అన్నాడు నారదస్వామి. పరిచయమైనను లేకనే ముక్కు మొగము తెలియని తన పేరు అతడు చెప్పుట తిన్ననికి అద్భుతం, అపురూపం అనిపించింది. తన కళ వివరిస్తే ఏమైనా పరిష్కారం చెబుతాడేమో అని అనిపించింది. స్వామి, తమరు సామాన్యులు కారు, త్రికాలవేదులు, జ్ఞానులు. ఏమీ ఎరుకలేని నన్ను ఏల పేరుతో పోలిక పెట్టారయ్యా. జగత్తంతయు ఎరుకపరుచుకొని తలలో చుట్టుకొన్నట్లు ఆ ముడి, నా నరముల తీగలను మీటి శివగానం చేసే ఆ తంత్రీనాదంతో కూడిన వీణ, నా కలలో గన్న కృష్ణయ్య, నుదుట మెరిసే రీతి ఆ కస్తూరి తిలకం. నీవేమో గొప్ప భాగవతునిగా తోచుంటివి. మా అమ్మ చెప్పేదిలే, నాదంతో మేళవించి నామం చేయంజేయ హరిదాసులు దేవునితో సమానమవుతారని. నేను కలలోగన్న శివయ్య, ఆ వెనుకగన్న కన్నయ్య నీలో నాకు రూపు కడుతున్నారు స్వామి. ఏం చెప్తావు స్వామి, నీ దయ వినుకొందును. నాకిలా అర్జునుడైనట్టు కలగట్టింది. నా జీవితం వేట వేటు తప్ప మరొకటి ఎరుగనిది. నీ దర్శనంతో ఏ పరమార్థం గోచరించనున్నదో ఎరుకపరపు స్వామి అని వినతి చేశాడు. నారదుడు ఆ తిన్ననిలోని నిఖార్సైన భక్తి బీజమును ఆలోకించి ఇలా అన్నాడు. తిన్నా, నీవు కన్న కల నీ పూర్వజన్మలో జరిగినదే. నీవు అరణ్యవాసములో పాశుపతాస్త్ర సముపార్జన కొరకు ఇంద్రకీలాద్రికేగిన అర్జునుడవు. ఆ వెనుక జరిగిన యుద్ధములో నీ బావ కృష్ణుడు నీకు చెప్పిన విధముగా నీవి బోయజన్మనెత్తితివి. కొద్ది దినములలో నీ భక్తి పక్వముగానున్నది. ఇక్కడికి 3 క్రోసుల దూరాన ఒక జమ్మి చెట్టు క్రింద శివలింగం కనిపిస్తుంది. అది నిర్గుణ పరబ్రహ్మం. స్వగుణ సాకార రూపములెన్నింటినో అర్చించావు. గత జన్మలో వేదాంత బోధ పొందావు. ఈ జన్మలో నిరాకార నిర్లేప లింగరూపము నీకు మోక్షమునిస్తుంది. బయలుదేరి వెళ్ళు, నా దీవెన నీకుంటుంది అని పంపినాడా దేవర్షి నారదుడు. తిన్ననిలో అక్షరాభ్యాసమైన వెనుక జ్ఞానబీజమంకురించిన వటుడు తానైన అనుభూతి నారదుని బోధతో కలిగినది. తన బ్రతుకు శిశిరమునకు వసంత ఆగమనము చేరువైన అనుభూతి కలిగినది. నారద దర్శనంతో సాష్టాంగపడి, స్వామీ, చరితార్థుడను, జంగమయ్యవు నీవే అనిపిస్తోంది. అయినా నీ మాటను బట్టి దారిలో శివలింగమును గాంచెదను.
ధన్యత నొందితి నీ దయచే బతుకంతా నీవే నాకికపై పుణ్యం పాపం ఎరుగను పూజలు సేవలు తెలియను మూఢుడను కాపాడు కరుణించు మార్గం చూపావు ధన్యుడను తక్కువేమి నాకిక నాకు దక్కినాడా ముక్కంటి అని లలిత లాలిత కుసుమంలా వికసించిన ఎదతో ఆ కానరాని కానలో పడ్డాడు తిన్నడు. అలా వెళ్తున్న తిన్ననిలో ఎన్నో భావతరంగాలు. సంధ్యానటనానికి సిద్ధమైన శివుని వలె రాగలత్తుక అలదుకొని ఎర్రని సూర్యుడు అస్తాద్రిపై తోచాడు. ఆ ఎర్రని సూర్యుడు శివస్వరూపుడే. తన జటలు విడిచినట్లు ఆకాశంలో సంధ్యారాగరేఖావళులు కనువిందు చేస్తున్నవి. ఆ సంధ్యానాట్యం కాసేపు సాగిన అనంతరం పొడుపు కొండపై శీతగభస్తిబింబ శివలింగము పొడగట్టినది. సిద్ధ సాధ్య యక్ష కిన్నర కింపురుష ఆదిదేవతలందరూ నక్షత్రాలనే పూలను దోసిటపట్టి ఆకాశమనే రంగస్థలంపై నాట్యమాడే చంద్రునిపై శేషలు చల్లారు. ఇదంతయు తిన్నని భావనే. ఆ వెంటనే జమ్మి చెట్టు ఊడలు పరుచుకొని యోగివలే గోచరించింది. దాని క్రింద నిర్మల భాసిత శోభిత దివ్యలింగం కాననైనది. ఆ లింగమును చూడగానే తిన్నని మూఢభావన బ్రద్దలైనది. చేరువ చేరి శివుని ఆర్ద్రముగా కౌగిలించి, ఏమయ్యా ఈ కల్దువి క్రీనీడలో ఈ వాసమేమిటయ్యా? మా ఉడుమూరికి రాగదవయ్యా? నీకు ఆకలైతే కూడునీళ్లు ఎక్కడవయ్యా? క్రొవ్విన పందుల లేళ్ల దుప్పుల మాంసాన్ని చిన్నక్క పెద్దక్క కమ్మగా వండి పడతారు, పోదాంరా అన్నాడు. కాదేని కారాకురాలు చేసావా? నీ మాట ఇనేదేం లేదు. ఇదిగో నీ సేవకు ఇప్పుడే సిద్ధమైంది నా తనువు. నీకు ముందు స్నానం ఆడించాలి గదయ్యా అని అక్కడికి చేరువనే ఉన్న సువర్ణముఖరీ నది చేరి పుక్కిటబట్టిన నీటితో దివ్యాభిషేకం చేశాడు. చుట్టూ ఉన్న ఆకు అలము అంతటినీ కాలి చెప్పునే చీపురు చేసి ఊడ్చి పారేశాడు. ఆ సమయములో శివసేవకై చాటున వేచిన శివబ్రాహ్మణునికి రంగనాథ సేవలో విష్ణుచిత్తుని వలె పొడగట్టాడు ఆ తిన్నడు. అంతటితో ఆగాడా తిన్నడు? శివబ్రాహ్మణుడు అదిరిపడేలా పందిమాంసం ఆకుదొన్నిలో పెట్టి తెచ్చి శివునికి అర్పించాడు. శివశివ అని మనసులోనే తలంచుచూ ఆ బాపడు ఒగ్గబట్టుకున్నాడు. తిన్నడు తన ఉడుమూరికి వేంచేసిన అతిథిలాగే శివునికి కరకుట్లు తినిపిస్తున్నాడు. కరకు కంటి కాలయ్య ఆరగిస్తున్నాడు. అంతలో ప్రక్కనున్న శివబ్రాహ్మణునితో గొంతు కలిపి వేదంలా ఇలా ఆలపిస్తున్నాడు తిన్నడు. ఆ పరవశాల మైమరపించే పాట ఇదే. అలరెడు అర్చన కోసమని అలరెడి మనమున వచ్చి తిని అంజలి గై కొన వేడి తిని హరహర శంభో మహదేవా. పూజకు పూవే నా తనువు పూచిన పూవే నీ కరుణ వేచిన మనసే కోవెలగా వేదనలుడు పగ నీ వెతగు కలనైనా నీ స్మరణమునే విడువను మరువను మదిలోన నిరతము నాపై కరుణగొని బ్రోవుము శంభో మహదేవా. కలలో కన్నది నీ రూపే మనసున మెదిలే నీ తలపే నింగికి మెరుపవు నీ నగవే నేలకు పచ్చని తావియగు వెన్నెల పోలిక నీ తనువు గంగకు నిరవవు ఘన శిరసు కామున్నణచిన కీర్తియును నీకే దక్కును నిఖిలేశ. నీ తేజమే ఆయన కిరణం నీ నిగ్రహమే పినాకము నీదు శాపమే పాశుపతం నీ దయ కావలే మా కనిసం. శివనీ రూపే చిన్మయము శ్రీకరమగులే శిలలకును శిలలో జీవం నీ మంత్రం శివకరమగులేలకు అని గానం చేస్తుండగా ఆ నిర్గుణలింగం సగుణ సాకారంగా పొడగట్టింది చాటుననున్న శివబ్రాహ్మణునికి. తనలో తాను ఇలా భావన చేస్తున్నాడు శివబాపడు. ఇందుకళాధర ఈశ్వర శంకర హిమగిరి నిలయ హైమపతే
భవభయభంజన భావనిరంజన భానుశతజ్యుతి భాసుర తపసి వరకరుణాకర వాంఛిత ఫలద నిత్య నిరామయ నిర్మల హృదయ నీరజలోచన నిటల నేత్ర ప్రభో నిఖిల సనాతన నిశ్చల ధ్యాన. ఆశ్చర్యం! కరకుట్లో ఆరగించే ఆ శివయ్య తిన్ననితో ముచ్చటలాడుతూ మోహన రూపుడై కనుపట్టాడు శివబ్రాహ్మణునికి. ఆ శివుడు ఎలా ఉన్నాడంటే సిగపైన సురగంగ సంభ్రమంగా తారట్లాడుతోంది. గజచర్మం దాల్చాడతడు. అయినా అతడందరికీ ఐశ్వర్యం ప్రసాదించేవాడు. నెలవంక తలపాగా కిరణ కిరీటమై అమరింది. తలపైన అతని కీర్తిని వెండికొండలా వెల్లడి చేస్తోందా వెల్లగొడుగు. అతని అర్ధంలో అగజ అమరింది. వాక్కు అర్ధం తామై ఏకమై భాసిల్లుతున్నారా ఆది దంపతులు. అతని శిరసులోని సురగంగ తిన్నని నిలువెల్లా తడిపేస్తుండగా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న తిన్నని తన కరుణాకటాక్షాలతో వెన్నెల వెలుగుతో నింపుతున్నాడు ఆదిదేవుడు. తిన్నని నోటి వెంబడి మాటలు వేదాలలా వినవస్తున్నాయి. నీ కరుణ దొడ్డది స్వామి. తన కథన పాండిత్యం చూపి కయ్యాన ఎదురెడ్డి పోటీ పడ్డ అర్జునునికి పాశుపతమిచ్చావే. ఎంత నిఖార్సైన మనిషివయ్యా. తకతై తాండవమాడుతూ భగీరథుని వెంట వచ్చి తలదన్నిన గంగమ్మను తీరుగా నిలిపి పాయలు పాయలుగా భూతలానికి వదిలావే. ఎంతటి దుడుకువాడు నీకోసం తపస్సు చేసినా దోసిలొగ్గినాడు కదా అని దొడ్డవరములనిచ్చి ముప్పు తలకెత్తుకొన్నావా. ఏం భోళాశంకర స్వామి! దేవతలు పాలకడలిని మధించగా వెడలిన విలువైన వస్తువులన్నీ చేజిక్కించుకోగా నీవేం చేశావు? విషం మింగినావా స్వామి? ఎంత అన్యాయమైపోయినావు. ఈ విడ్డూరము లోకంలో నీకు చెల్లును కాని ఎవరైనా చేశారా? పండంత చేసి కంఠాన నిలిపినాడవే గరళాన్ని. కాలకంఠ, నీకు కాలుడు అయినా కాలికి మ్రొక్కాల్సిందే కదా. నీ ఆజ్ఞ లేక చీమైనా కుట్టది ఈ లోకంలో. ప్రక్కని అమ్మోరిని దాల్చినా నీకు మిన్న యోగి ఏడి ఈ లోకంలో. అష్టవిభూతులను ధరించిన అహంకారం ఇసుమంతైనా లేని ఓ యోగిరాజా, నీకివే నా జేజేలు. కరకుట్లు రుచిగున్నయ్యా, తిను సామి తిను. మారాంశయకు సామి, జాగు చేస్తే ఆకలైతాది. తినవయ్య తినవయ్య నా కన్న తండ్రి, మారాము సేయకు నను కన్న తండ్రి. జాగు చేస్తే నీకు ఆకలయ్యేను, ఆకలైతే కనుల కన్నీరు కారు. నీ కంటి నీరు నే చూడలేను. ఇలా తిన్నడు అనడమే తడవు ఆ స్వామికి ఒక కంటి వెంబడి నీరు కారదొచ్చింది. ఇదేటి మాయదారి రోగన్నా సామి, ఉండుండు పసరు పూస్తా అని తిన్నడు. పసరు పూసినా నయం కాలేదు. సరికదా రక్తం కారజొచ్చింది ఒక కంటి వెంబడి. అది చూచిన తిన్ననికి భయం వేసింది. శివస్వామికి ఏమవుతుందోనని. వెంటనే తిన్నడు తన తూణీరపు అమ్మునొకటి లాగి కాలు పానవట్టానికి దాపుచేసి కన్ను పెకలించేశాడు. కంటికి కన్నేమందని కన్ను అమర్చాడు. అయితే రెండో కంట రక్తం ధారకట్టింది. సామి, ఏటి సామి, నీకన్నా నాకు నా కన్నేపాటిది. లోకానికి వెలుగు చల్లనా చూపే నీ కళ్ళకన్నానా? చూచుకో స్వామి, రెండో కన్ను ఇస్తున్నా అని పెకలించబోయాడు. రెండో కన్ను కన్నప్ప పెకలించగానే అతని జ్ఞాననేత్రం విడినది. కన్నప్ప బంధాలు తెగాయి. శివబ్రాహ్మణుడు అచ్చెరు అందగా కన్నప్పను కారుణ్యంతో తనలో లీనం చేసుకున్నాడు శివయ్య. వేదమని పాండిత్యమని ఎంత గర్వించినా నాకు దక్కని మోక్షం నా కనుల ముందే కన్నర్పించిన ఈ కన్నప్పకు చిక్కిందని శివబ్రాహ్మణుడు పాదపతితుడైనాడు. అంతట శివసేవకు ప్రమధులందరూ తరలివచ్చారు. ఆ కాళహస్తి క్షేత్రంలో ఆనంద తాండవమాడాడు శివుడు. భక్తుడు దేవుడు పూజలందేది ఆ క్షేత్రంలోనే. అయితే అంతటి శివబ్రాహ్మణుడు వేదవిహిత అర్చన చేస్తే కానరాని శివుడు మూఢభక్తికి ఒళ్ళు పయ్యరుగని ఆవేశానికి లొంగేడేమిటా అనుకుంటున్నారా? మరి శివుని తత్వమే అంత. తన ప్రేవులు తెంపి నరాలతో వీణాగానము చేసి ఒళ్ళు మరచిలేనమైన రావణుని కావలేదా? అలాగే ఈ కన్నని కూడా అహంకార మమకార విహీనమైన నిశ్చల నిర్మల పరతంత్రమైన భక్త్యావేశానికి వంగే దేవుడు ఆ సదాశివుడే కదా. కరచరణ కృతం వా
కర్మవాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో నమస్తే 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 నమః అనగానే కరుణాబ్ధి అయిన మహాదేవుడు భక్తుని కాచుతాడు. ఆ స్వామికి క్షణంలో కన్నెర్రబడుతుంది. అంతలోనే వెన్నెల వెలుగులు చిందుతాడు. ఏమి శాంభవలీల వినండి. దారిని త్రొక్కు చెప్పు శివలింగముదులుపెడి చీపురాయనే ఎంగిలి తిండియాయ మరి సురపతి మెచ్చెడి తీపి విందుగన్ పుక్కిటబట్టు నీరు పురారిని తడుపగ పావనమ్మెగా భక్తిని మించునేది మరి వనవాసి వర భక్త శిఖామణియే మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే కించిత్ భక్షిత మాంసశేషమశనం నవ్యోపహారాయతే గండూషాంబు నిషేచనం పురరిపోధారాభిషేకాయతే భక్తి కిం నకరోచ్యహో వనచరో భక్తావతం సాయతే. ఇది కన్నప్ప కథ. మరొక ప్రసంగంలో కన్నప్ప పద్యాలని దూర్జటి ఏ విధంగా తనంతట తాను స్వయంగా అందించాడో ఆ పద్యాలను ఆస్వాదింపచేసి తలతోటి అనేటువంటి నా ఈ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా తెలుగు సాహిత్యాభిమానులందరికీ స్వాగతం పలుకుతున్నాను. మరెన్నో సాహిత్యపరమైనటువంటి వివిధ ప్రక్రియలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని మీరు చూడాలంటే వినాలంటే నా ఈ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయగలరని కోరుకుంటాను. ధన్యవాదాలు.